బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చింది. వాళ్ళు కూడా బీజేపీతో కుమ్మక్కు అయ్యారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2015 నుంచి బెయిల్పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జరిగాయి కనుక వీరంతా ఎన్డీఏ భాగస్వాములేనని అనుకోవాలా అని కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రైట్, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనందునే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనందునే కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి కూడా బెయిల్ వచ్చింది. వాళ్ళు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా అంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పనికిమాలిన ప్రచారం అంటూ మండిపాటుకు గురైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, నిన్నటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీ కవిత గారి మీద అటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కూడా వాళ్ళు ఏదైతే వ్యాఖ్యలు మనం చూస్తా ఉన్నాం. ఈ సందర్భంగా వారు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన స్టేట్మెంట్లు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడానికి బీజేపీతో కుమ్మక్కు అయితే మరి నేషనల్ హెరాల్డ్ కేసు డిసెంబర్ లో ఈడీ కేసులో సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఇద్దరికి బెయిల్ వచ్చింది. కాంగ్రెస్ కూడా ఎన్డీఏ కుమ్మక్కై అయితేనే బెయిల్ వచ్చిందా అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ఇండియా కూటమిలో భాగమైన ఏదైతే ఏఐసి నేత సిసోడియా కూడా వారం రోజుల క్రితమే బెయిల్ వచ్చిన విషయాన్ని కేటీఆర్ ఏదైతే ప్రస్తావించారో, అంతేకాదు ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పైనే బయట ఉన్నారు. వారు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారా అనే అంశానికి సంబంధించి కూడా వారు ఏదైతే పత్రికా ప్రకటన ద్వారా వారు తెలిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగాయి కనుక వీరంతా ఎన్డీఏ భాగస్వాములైన అనుకోవాలా అని కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఈ అంశాలను వారు ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రెడ్ వంశీ, థ్యాంక్ యూ.